ఈరోజు కడప నుండి వైజాగ్ ఫ్లైట్ జర్నీ చూపించబోతున్నాను. ఏ ఫ్లైట్ ఎక్కాలి, కడప నుంచి విశాఖపట్నం ఎలా చేరుకోవాలనేది ఈ వీడియోలో చూస్తాము. ఇది కడప ఎయిర్పోర్టు బయట ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఈ రైట్ సైడ్ అంతా ఉండేది పార్కింగ్ అన్నమాట. మన కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ ఇక్కడే. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదాము. లోపలికి వచ్చేసాక మేము బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిట్ చేసి తర్వాత బస్ కోసం వెయిట్ చేసాము. తర్వాత బస్సు వచ్చింది. ఇక్కడ నుంచి మేము ఫ్లైట్ దగ్గరికి బస్సులో తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ ఉందండి ఫ్లైట్ దగ్గరికి. సో అందుకే అంతా రన్వే అంతా వీడియో తీస్తున్నాను. ఇదే అంతా రన్వే. ఇంకాసేపట్లో మనం ఫ్లైట్ దగ్గరికి వెళ్తాము. చూసారు కదండి, అదే ఇప్పుడు మేము ఎక్కే ఫ్లైట్ ఇండిగో 6E7102. అది మా ఫ్లైట్ డిపార్చర్ టైం వచ్చి 10:55 మార్నింగ్. సో మాకు బోర్డింగ్ టైం వచ్చి 10:10 AM ఇచ్చారు. అందుకే 1 అవర్ ముందు రావాలి మనము. సో మనం ఫ్లైట్ దగ్గరకు వచ్చేసాము. ఇది బ్యాగేజ్ వ్యాను. మనం బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు మనం లగేజ్ అంతా అక్కడ పెడతాం కదా, అది ఈ వ్యాన్లోనే మన ఫ్లైట్ దగ్గరికి వస్తుంది. మళ్ళీ మనం విశాఖపట్నంలో కలెక్ట్ చేసుకోవాలా మన బ్యాగ్స్ అన్నీ. సో ఇప్పుడు మన ఫ్లైట్ రన్వే మీద రెడీగా ఉంది. సో మనం ముందు బస్ దిగేసి మనం ఫ్లైట్ ఎక్కుదాము. చూసారు కదా, ఇదే ఇండిగో ఫ్లైట్. దీనికి బ్యాక్ సైడ్ ఉంటుందన్నమాట మనం ఎంటర్ కావడానికి. ఫ్రంట్ అంతా లగేజ్ లోడ్ చేస్తారు. సో ఇప్పుడు మనం బస్ దిగేసి ఒక్కొక్కరుగా బోర్డింగ్ పాస్ చూపించి మనం ఫ్లైట్లోకి ఎంటర్ కావాలి. సో ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు కడప నుంచి వైజాగ్ ఒకవేళ ఫ్లైట్లో వెళ్తున్నారంటే నాదొక సజెషను, ఎప్పుడైనా రైట్ సైడ్ సీటే బుక్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత చెప్తాను, మీకు చూపిస్తాను చూడండి ఎందుకో రైట్ సైడ్ సీటు. సో ఇప్పుడు మనం ఫ్లైట్ ఎక్కి రెడీ ఉన్నాము. ఈ ఫ్లైట్ ఇంకా టేకాఫ్ కాలేదు. టేకాఫ్ కోసము రెడీ అవుతుంది, రన్వే దగ్గరికి వెళ్తుంది. సో మీరు ఫ్లైట్ జర్నీ చేసేపాటైతే ఫస్ట్ టైము కాటన్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకోండి. ఎందుకంటే ఫ్లైట్స్ ఎగిరేటప్పుడు మనకు చెవులు మూసుకుపోయినట్టు బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది. కాబట్టి మీరు కాటన్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకుంటే మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. చూసారు కదా, మన ఫ్లైట్ ఇప్పుడు రన్వే మీదకి రెడీగా పోతుందన్నమాట. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాసేపట్లో టేకాఫ్ అవుతుంది.
చూసారు కదండి, ఇదే కడప వ్యూ ఫ్లైట్లో నుంచి. చాలా బాగుంది కదా. సో మనం కాటన్ కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. మన ఇయర్ బ్లాక్ అయినట్టు అనిపించదు. చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా కాటన్ అనేది తెచ్చుకోండి. సో మనం ఫ్లైట్ ఎక్కగానే మనకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎయిర్ హోస్టెస్ చెప్తారు. మీరు ఫ్లైట్ ఎక్కగానే మొబైల్ అనేది ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకోండి. ఆ ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని మీరు వీడియోలు తీసుకోవచ్చు. వాళ్ళైతే స్విచ్ ఆఫ్ చేయమంటారు. సో మీరేం చేయనవసరం లేదు. ఏరోప్లేన్ మోడ్లో పెట్టుకొని మన మొబైల్ వీడియోస్, ఫొటోస్ కానీ ఏవైనా తీసుకోవచ్చు. సో చూసారు కదా, మన ఫ్లైట్ అయితే ఇప్పుడు చాలా హైట్లో ఎగురుతుంది. ఆల్మోస్ట్ 500 km/h స్పీడ్తో పోతుంది అనమాట. ఇది ఎక్కడంటే 17,000 feet వరకు ఇది ఎగురుతుంది. అంటే దాదాపు ల్యాండ్ నుంచి 5 kilometers పైన ఎగురుతుంది ఇది. అంటే దాదాపు మబ్బుల పైన అనమాట. ఇది సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ కార్డ్ అనమాట. ప్రతి సీట్లో వాళ్ళు పెట్టింటారు, చదువుకోవచ్చు మనము. వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇది అలాగే గెట్ వెల్ సూన్ అనేది ప్రతి సీట్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇది యాక్చువల్గా ఎవరికన్నా కడుపు తిప్పినా బాగాలేకున్నా పిల్లలకు వామిటింగ్ బ్యాగ్ లాగా అనమాట. మనం దాంట్లో వామిటింగ్ చేసుకొని సీల్ వేసేయచ్చు, తర్వాత డిస్కార్డ్ చేయొచ్చు. అలాగే ఒక టేబుల్ ఇచ్చారన్నమాట. మనం లాక్ తీస్తే స్మాల్ టేబుల్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఏమైనా తినడానికి కానీ మనం ఏమైనా రాసుకోవడానికి కానీ పనికొస్తుంది. సో చూసారు కదా వ్యూ, మనం మబ్బుల్లో పోతున్నాము. పైన అసలు ఏం కనపడదు అనమాట ఎక్కువ మంచు ఉంటే. సో కొంచెంసేపు ఉన్నాక మనం ల్యాండ్ అవుతాము. దాదాపు 1.5 hours అనమాట ఈ జర్నీ అనేది. మనం ఎగ్జాక్ట్గా 11కి స్టార్ట్ అయ్యాము. సో చూసారు కదా, ఇదే వైజాగ్ సిటీ వ్యూ. నేను ఫస్ట్లో చెప్పాను కదా, రైట్ సైడ్ బుక్ చేసుకోండి సీట్ అని. ఎందుకంటే మనకి రైట్ సైడ్ అయితే బే ఆఫ్ బెంగాల్ వ్యూ కనపడుతుంది, అలాగే వైజాగ్ సిటీ వ్యూ కనపడుతుంది అనమాట. ఇది చాలా బాగుంటుంది చూడడానికి. లెఫ్ట్ సైడ్ అయితే మనకి ఈ వ్యూ అనేది కనపడదు. అక్కడ పెద్ద బిల్డింగ్ కనపడుతుంది కదా, అదే సిరిపురం సర్కిల్. మనం దాదాపు ఇంకా ల్యాండింగ్కి దగ్గరకు వచ్చేసాము. కాసేపు ఉంటే ల్యాండ్ అవుతాము. సో ఇప్పుడు మనకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మళ్ళీ చెప్తారు, ఏమీ మిస్ కాకుండా మన లగేజ్ అన్నీ తీసుకోండి అని. మనం దాదాపు ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసాము. అలా కనపడేదే రైల్వే స్టేషను, వైజాగ్ రైల్వే స్టేషను. దాని ముందరే ఉంది ఎయిర్పోర్టు. సో మనం ఇప్పుడు ల్యాండ్ అయిపోతాం అనమాట ఎయిర్పోర్ట్లోకి.
సో మనం ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయాము. సో ఇంకా రన్వే మీదకి వెళ్ళి ఆపేస్తుంది అనమాట. మళ్ళీ మన కోసం బస్సు వస్తుంది, అది తీసుకువెళ్ళి మనం టెర్మినల్ దగ్గర వెళ్తుంది. ఆ లోపల మనం లగేజ్ ఏదైనా ఉంటే మనం అన్నీ రెడీ చేసుకొని రెడీగా ఉండాలి బయటికి వెళ్ళడానికి. చూసారు కదా, మనం విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇది టెర్మినల్ సైడ్ అవతల ఉంటుంది, యువతలన్నీ ఫ్లైట్స్ ఉండే సైడు. చాలా పెద్దది ఇది. మా కోసం ఒక బస్సు కూడా రెడీగా ఉంటుంది, ఇండిగో వాళ్ళది. మనల్ని పికప్ చేసుకొని అక్కడ టెర్మినల్ దగ్గర వదిలిపెడతారు. మనం అక్కడ నుంచి బ్యాగేజీ కలెక్ట్ చేసుకోవాలి. మన బ్యాగేజీ ఏ బెల్ట్ మీద వస్తుందని కూడా వాళ్ళు ఫ్లైట్లో అనౌన్స్ చేస్తారు. అది జాగ్రత్తగా వినాలి. మనము దిగేసి ఆ బెల్ట్ దగ్గర వెళ్తే మన బ్యాగేజ్ వస్తుంది. మనం బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని మనం బయటికి వెళ్ళడమే. సో చూసారు కదండి, కడప నుంచి విశాఖపట్నం ఫ్లైట్ జర్నీ. మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. विमान से उतरते समय अन्य यात्रियों से पर्याप्त दूरी बनाए रखें। अपनी यात्रा में इंडिगो को शामिल करने के लिए धन्यवाद। You are free to use your